ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీతో పాటు హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో మనం బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి అనేది చాలా కామన్గా వింటూ ఉన్నాము. అండ్ మనం హెల్తీ డైట్ని మన జీవితంలో, మన లైఫ్ స్టైల్లో మనం చేంజ్ చేసుకోవాలి. అలాగే హెల్తీ ఫుడ్లోకి మనం హెల్తీ ఫుడ్ని తీసుకోవడం అండ్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈరోజు మనతో పాటు యోగా ఇన్స్ట్రక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు. మరి మన కోసం హెల్తీ డైట్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో మా వ్యూవర్స్ కోసం ఈరోజు హెల్తీ డైట్ ఫుడ్ ఏం చేసి చూపించబోతున్నారు? వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా. వావ్, వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా. సో నార్మల్ ఉప్మాస్ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా. వెజిటేబుల్ ఓట్స్ అంటేనే మనకి హై ఫైబర్ ఫుడ్ అండ్ మంచి కార్బోహైడ్రేట్. సో ఓట్స్తో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మాకు చేసి చూపించండి. సో ఓట్స్తో చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుందండి. సో అందుకే మనం హెల్దీగా మనం గోధుమ రవ్వ ప్లేస్లో కానీ బాంబినో ప్లేస్లో మనము ఓట్స్ రీప్లేస్ చేసుకొని డిఫరెంట్ స్టైల్లో చేద్దాం. సో వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పండి. ముందుగా ఆవు నెయ్యి. సో హెల్దీ ఫ్యాట్స్ ఉంటుంది మనకు దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, పసుపు, ఇవి పోపు దినుసులు. అండ్ దాని తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్. సో అండ్ ఆల్సో పింక్ సాల్ట్, లెమన్, జింజర్, ఇంగువ, బీన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్స్, క్యాప్సికమ్, ఆనియన్స్. సో మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. దీంట్లో ఓన్లీ మనం ఓట్స్ ఒక్కటి రీప్లేస్ చేస్తున్నాము. సో మంచి హెల్దీ స్టైల్లో ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. డైలీ మిల్క్ ఓట్స్ తిని కూడా బోర్ అయిపోతూ ఉంటారు కదా. సో ఇలా డిఫరెంట్గా మనం చేసుకుంటే కూడా టేస్టీగా కూడా తినొచ్చు. కొంచెం స్పైసీగా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మన ఓట్స్ ఉన్నాయి కదండి, డ్రై రోస్ట్ చేసుకుందాము. 1 కప్ ఓట్స్ తీసుకుంటున్నాము. సో మనకి ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉండడానికి మనకు ఇట్లా జిగురులాగా వస్తుంది మనం పచ్చిగా చేస్తే. సో డ్రై చేస్తే ఏంటంటే ఇవి కొంచెం క్రిస్పీగా బాగా అవుతుంది. తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం అలానే వదిలేకుండా కలుపుతూ ఉండాలి ఇది. సో చాలామంది హైలో పెట్టేస్తారు. ఇట్లా ఏదన్నా రవ్వ ఇట్లా రోస్ట్ చేసేటప్పుడు హైలో పెట్టకుండా సిమ్లో చేస్తే మంచి ఫ్లేవర్, అరోమా అనేది బయటికి వస్తూ ఉంటుంది. అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి కూడా మాడిపోతాయి, తొందర మాడిపోతాయి ఇవి. ఒక 5 to 8 minutes అలా మనకు తెలిసిపోతుంది ఇది ఫ్రై. ఓట్స్తో ఏది చేసినా ఇంగ్రీడియంట్ రోస్ట్ చేసుకోవడం వల్ల అండ్ క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు అన్నట్టు జిగురుగా రాకుండా ఉంటుంది. సో ఓట్స్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకున్నాము. ఓకే. సో ఆవు నెయ్యి, మనం ఆయిల్ కంటే నెయ్యి తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఆల్సో మన హెల్త్కి కూడా చాలా మంచిది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటుంది. ఓకే. సో ఒక 1 బౌల్కి 2.5 స్పూన్స్ వేసుకుందాము. అంటే ఈ ఫుడ్ విషయంలో ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే బఫెలో గీ కంటే కౌ గీ అనేది చాలా మంచిది. వేడి అవుతుంది కదా, పోపు దినుసులు వేసుకున్నాము. కొంచెం సరిపోతుంది. ఓకే. తర్వాత మినపప్పు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. శనగపప్పు, పసుపు చిటికెడు, అండ్ కరివేపాకు ఒక 7 to 8 లీవ్స్ కరివేపాకు వేసుకున్నాము. ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. సో అల్లం ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అల్లం వేసుకుంటే ఉప్మాలో. నార్మల్గా మనం తినే ఉప్మాలో కూడా మనం అల్లం కలుపుతూ ఉంటాము. సో ఇందులో కూడా మనకి హెల్తీ. అంతే. అండ్ పచ్చిమిర్చి. సో మీ స్పైస్కి తగ్గట్టు మీరు ఎక్కువ స్పైసీ లవర్స్ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన క్వాంటిటీ కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఫ్రై అయ్యే వరకు ఒక 1-2 minutes అలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న ఆనియన్స్ చిన్న కప్ వేసుకున్నాము.
మనకు ఆ స్మెల్ అనేది వస్తుంటుంది కాబట్టి వచ్చాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకుందాము. క్యాప్సికమ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్. సో మనం క్యాప్సికమ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఉప్మాలో అవును. చేసుకొని తినడం వల్ల మన బాడీలో చాలా మంది పిల్లలు క్యాప్సికమ్ అంటే వద్దు అంటారు. సో వాళ్ళకి ఇట్లా కర్రీ ఇష్టం లేని వాళ్ళకి ఇట్లా ఉప్మాలో వేస్తే పెడితే బాగుంటుంది. అండ్ బీన్స్ కూడా చాలా మంది అస్సలు ఇష్టపడరు తినడానికి. సో వాళ్ళు కూడా ఇట్లా ఉప్మాలో వేసుకొని తింటే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ అది బాయిల్ అయితే మనకు ఆ టేస్ట్ కూడా ఏం తెలియదు. హెల్దీవి కొన్ని కొన్ని మనం డైరెక్ట్గా తినలేము. సో ఇలా మిక్స్ చేసుకొని తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బీన్స్ ఓకే, ఇవి కూడా ఒక 3 to 4 minutes మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వన్ క్యారెట్, మనందరి ఫేవరెట్ క్యారెట్. సో క్యారెట్ కూడా ఉప్మాలో వేసుకోండి. ఇంకా చాలామంది అయితే క్యారెట్స్ ఎక్కువ కూడా వేసుకుంటారు. సో మీకు నచ్చినంత క్వాంటిటీ వేసుకోండి. సో ఈ వెజిటేబుల్స్ వల్ల ఏంటంటే హై ఫైబర్ ఇంటేక్ అనేది మన బాడీలో వస్తుంది. సో మనం ఇంకా ఎన్ని వీలైతే అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సో అటు ఓట్స్ అండ్ ఇటు వెజిటేబుల్స్ ద్వారా మనకి విటమిన్స్ అండ్ ఫైబర్ అన్ని మన బాడీలోకి వచ్చినట్టు. ఎస్పెషల్లీ మన హార్ట్ రేట్కి కానివ్వండి, మన గుడ్ కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో. సో ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా మనకు ఏదైనా ఉంటే మొత్తం మనకు తీసేస్తుంది బాడీలో నుండి. సో మన ఎవ్రీడే డైట్లో అట్లీస్ట్ వీక్లీ 2 or 3 ఇది ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది మన బాడీకి. సో ఈ వెజిటేబుల్స్ ఫ్రై అవ్వడానికి ఒక 10-12 minutes అవుతుంది. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని వాటర్ పోసేసుకుందాము. ఓకే, సో ఉప్మాలో చేసే మెయిన్ ఏంటి అంటే వెజిటేబుల్స్ కరెక్ట్గా బాయిల్ అవ్వడము. అది చాలామంది కొంతమంది మెత్తగా బాయిల్ చేసిస్తారు, లేదా మరి పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మనం చేసుకునేటప్పుడు అండ్ దెన్ సాల్ట్ వేసుకుందాము. ఇది ఫ్రై అయ్యేటప్పుడే సాల్ట్ వేసుకుందాము. పింక్ సాల్ట్. సో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. డైట్లో ఉన్న వాళ్ళు ఓట్స్తో పాటు వెజిటేబుల్స్ని కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేయండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఫైబర్ కంటెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది, దానివల్ల హెల్దీ డైజెషన్ అనేది అవుతుంది మన బాడీలో. సో ఇది ఎవ్రీడే అయినా తీసుకోవచ్చు, లేదా వీక్లీ 2 అయినా. సో వాటర్ పోసేసుకుందాం. ఓకే, సో వాటర్ పోసుకున్నాక మూత పెట్టేసుకుందాము. ఒక 5 to 8 minutes వెయిట్ చేద్దాము. ఓకే, సో మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. వెజిటేబుల్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. మీరు అన్నట్టు మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో ఉన్నారు. అప్పుడే టేస్ట్ బ్యాలెన్స్ అనేది వస్తుంది మనకు. వెజిటేబుల్స్ ప్రాపర్గా బాయిల్ అవ్వడం కానీ, సాల్ట్ వేసుకోవడము, మన మసాలా ఏదైనా వేసుకున్నా అట్లా. సో నెక్స్ట్ ఇందులో ఓట్స్ వేయాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్ వేసుకుందాము. సో వేసేటప్పుడు కలుపుతూ వేసుకుందాము. ఓకే, అండ్ ఈ ఉప్మాలో కూడా చాలా మందికి ఇట్లా లిక్విడ్ టైప్లో నచ్చుతుంది, కొంతమందికి డ్రైగా నచ్చుతుంది. సో మీరు అకార్డింగ్లీ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మీకు ఇట్లా లిక్విడ్గా ఇష్టం అంటే అలా చేసుకోవచ్చు, లేదా డ్రైగా కావాలనుకుంటే డ్రై వాటర్ని బట్టి మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఓట్స్ వేసి కలిపాము కదా, ఒక్క 2 minutes మనం మూత పెట్టుకుందాము. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో మనం లెమన్ అండ్ కొత్తిమీర, మనకు మంచి టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, లెమన్. సో లెమన్ మనం తీసే ముందు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చాలా మంది కొంతమంది ముందే వేస్తే చేదు అనేది వస్తుంది. సో తీసే ముందు వేసుకుంటే పుల్లగా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ కలపాలి. ఓకే, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మనం రోస్ట్ చేసాం కదా ఓట్స్, సో అది మనం బాయిలింగ్ వెజిటేబుల్స్ అన్ని కలిపి మంచి అరోమా. సో మన ఓట్స్ అయితే బాయిల్ అయిపోయాయి. సో వేడి ఓట్స్ వెజిటేబుల్ ఉప్మా. నేనైతే వాటర్ ఎక్కువ పోసి ఇలా లిక్విడ్ టైప్లో చేశాను. అండ్ సో మనం కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకుంటే తర్వాత అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా ఉన్నప్పుడే తీసుకుంటే ఏంటంటే తర్వాత ఇంకా తినడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా వాటర్గా కొంచెం ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. సో మనం ఆఫ్ చేసేసుకుంటాం. సో లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర. సో ఇది కూడా చాలా హై ఫైబర్ అండి, మన బాడీలో ఉన్న ఆర్గన్స్కి చాలా మంచిది. ఇది డైజెషన్ ఇష్యూతో సఫర్ అయ్యే వాళ్ళకి కొత్తిమీర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి లెమన్. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. సో లెమన్ అనేది కలిపితే చాలా టేస్ట్ వస్తుంది ఏ ఫుడ్ ఐటెంలోనైనా, అండ్ మంచిది కూడా, హెల్దీ కూడా. అవును.
సో వాళ్ళ టేస్ట్ని బట్టి మనం కలుపుకోవచ్చు కదా. చాలా మంది పుల్లగా ఎక్కువగా పుల్లగా ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కలపొచ్చు, లేదంటే లైట్గా మైల్డ్గా వేసుకోవచ్చు. సో మంచి జ్యూసీ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. సో మన ఉప్మా రెడీ అయిపోయింది. ఓట్స్ వెజిటేబుల్స్ అన్ని కలిపి చాలా కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో తింటాం కదా, మనకు ఆకలి కూడా తొందర అవ్వదు. లంచ్ టైంలో మనకు చాలాసేపు మనకు హెవీనెస్ ఇస్తుంది. సో డైట్ చేసే వాళ్ళకి ఏదైతే మంచి ఫుడ్ ఇది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అండ్ హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఓట్స్ ఉప్మా అనేది బెస్ట్ చాయిస్ అనమాట. సో మనం బౌల్లో తీసుకుంటాము, సర్వింగ్ బౌల్లో. సో ఏంటంటే చిన్నపిల్లలు అప్పటి నుంచి ఇలా మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలవాటు చేస్తే, అంటే కొన్ని సంవత్సరాలు ఏంటంటే దోశలు ఇడ్లీలు, నార్మల్ దోశలు ఇడ్లీలు అలవాటు అయిపోయి ఏంటంటే అదో మర్చిపోయారు ఇవన్నీ ఫుడ్. వేడి వేడి ఓట్స్ వెజిటేబుల్ ఉప్మా రెడీ. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సో చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో చాలా సూపర్గా ఉంది. ఏంటంటే హెల్తీ ఫుడ్ టేస్టీగా ఉండదు అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది తింటే ఎవరు ఆ మాట అనరు ఇంకొకసారి. ఎందుకంటే హెల్తీ ఫుడ్ని కూడా మనం టేస్టీగా మనకున్న వెజిటేబుల్స్లోనే మనం హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది టేస్ట్. మిస్కన్సెప్షన్స్ అయిపోతుంటాయి, హెల్తీ ఫుడ్ అంటే చప్పగా చేదుగా అన్నట్టు ఉంటుంది. సో మనం ఇలా క్రియేటివ్గా ప్లాన్ చేసుకొని ఇలా న్యూ రెసిపీస్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మిల్క్లో ఓట్స్ తిని కూడా బోర్ అనిపిస్తూ ఉంటుంది, రోజు అది స్వీట్గా ఉంటుంది కదా. సో ఇట్లా స్పైసీగా చేసుకోవచ్చు. అండ్ చాలా ఇందులో ప్రతి ఒక్కటి కూడా హెల్దీ ఇంగ్రీడియంటే ఉంది. ఏది కూడా మనకి అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, హెల్దీ డైట్ ఫాలో చేయాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో మీ అందరూ కూడా ట్రై చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.